బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేరే జరిగే ఘటనలో ముందస్తుగా పసిగట్టి నిలువరించడం, ఆ తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండు పార్టీల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా నిలువరించి చర్యలు చేపట్టినందుకు పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుకు వచ్చింది ఆల్రెడీ అడ్మిట్ చేశాము, అరెస్ట్ చేసి ప్రక్రియ కూడా ప్రారంభిస్తాము. కాబట్టి అక్కడ మళ్ళీ ఉద్రిక్తతో లేవనెత్తకుండా క్రికెట్లు కూడా కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి అక్కడ ఇంకొకసారి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాం. అది టైం క్రోనలాజికల్గా అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. అసలు ఎక్కడ మొదలైంది సంఘటన, ఎన్ని గంటలకు మొదలైంది, అది తర్వాత ఏ విధంగా కొనసాగింది, ఏ సందర్భంలో ఎవరున్నారు, వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా టైం అనాలిసిస్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసి రెస్పాన్సిబిలిటీస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అటువంటి ఏముందండి ఖచ్చితంగా కూడా పారదర్శకంగానే ఉంటుంది. ఆ విధంగా సంబంధం లేని వాళ్ళ మీద అనవసరంగా అన్యాయంగా పెట్టే ప్రక్రియ ఎప్పుడు ఉండదు. పోలీసులు ఆ విధంగా ఎప్పుడు రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, చెప్పండి. చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ అయితే డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తే అయితే ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇటీవల చూసాము, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అనంతరము ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం ఉందని, దీనిపైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నానిపైన దాడి కేసులో పలువురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఇంకా దీంట్లో పూర్తి స్థాయిలో పోలీసులు ఇక్కడ నిర్వీర్యం పొందారని, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణంలో తమ విధుల పట్ల వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈసీ దీనికి సిట్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం సిట్ అధికారులు వచ్చి ఇక్కడ దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి ఘర్షణ ఎందుకు గల కారణాలపైన అటు కూచివారిపల్లి, ఇటు రామరెడ్డిపల్లి, పులివర్తి వారిపల్లి ఈ ప్రదేశాలంతా చేరుకు పూర్తి స్థాయిలో తీసుకుని, అయితే దాదాపు ఇప్పటికే 37 మంది పైన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణుల పైన 37 మంది పైన కేసు నమోదు చేశారు. అటువంటి పనులు చేసి మిగిలిన కొంతమంది పరారులో ఉన్నారు. అయితే ఈ యొక్క మొదట అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన 13 మంది కాక మినహాయింపు ఇంకా చాలా వరకు ఈ యొక్క ఆందోళన చేపట్టినటువంటి వారిని కేసు నమోదు చేశారు. అయితే దీంతో పాటు అధికారులు కూడా కొంతమంది ఈ యొక్క వైఫల్యానికి బలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే నిన్నటి రోజు చంద్రగిరి డిఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఈ యొక్క తన స్నేహితులతో పాటు హోమియో డాక్టర్ స్నేహితులు, అదంతో పాటు ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉందో ఈ యొక్క ప్రదేశం లోపలికి తన స్నేహితుడు డాక్టర్ని తీసుకెళ్లడంతో ఒకసారిగా సీసీ కెమెరాలో ఆయనతో పాటు డిఎస్పీతో పాటు తన స్నేహితుడు హోమియో డాక్టర్ కూడా వెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇవన్నీ కూడా ఈసీ దృష్టికి వెళ్ళింది. ఈసీ యొక్క దృశ్యాలను చూసిన తర్వాత వెంటనే జిల్లాకు సంబంధించిన అధికారులు డీజీపీకి నివేదిక పంపారు అని కూడా చెప్పడం జరిగింది. వెంటనే డిఎస్పీ పైన కూడా వేటు పడినట్టు పరిస్థితి ఉంది. ఈ నెల 13వ తేదీ పోలింగ్ రోజు జరిగినట్టు ఈ యొక్క దాడుల్లో విఫలమయ్యారని, అలాగే ఇచ్చినటువంటి నివేదిక పైన మరికొంతమంది అధికారుల పైన కూడా వేటు పడే అవకాశం ఉంది. అయితే ఇంత గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రగిరికి సంబంధించినటువంటి డిఎస్పీ తన స్నేహితుడిని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్లడము ఎప్పుడైతే ఈసీ గారు చూశారో, ఈసీ చూసిన వెంటనే తన మీద యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇవైతే దీనికి సంబంధించినటువంటి రిపోర్టు కూడా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నది. డీజీపీ తన మీద యాక్షన్ తీసుకుంటానికి సస్పెండ్ చేశారు. రైట్. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.